హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మనకి డీజే పర్పస్ కోసం యూజ్ చేసే క్రాస్ ఓవర్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మనకి ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలనేది మీకు కొన్ని మంచి బెస్ట్ టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీకు అవి చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో దానికోసం వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీకు నార్మల్గా కంట్రోల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కేబుల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకి లో, మిడ్, హై ఈ మూడు ఉంటాయి కదా. వీటిలో ఏదైనా వర్క్ అవ్వకపోయినా మనకి ఏ విధంగా ఉంటుంది, పవర్ సప్లై కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, ఓకేనా. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి డైరీ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్ అయితే మీకైతే నేను అందిస్తూ ఉంటాను, ఓకేనా. సో ఇప్పుడు మనం టాపిక్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ నార్మల్గా దీన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇది 2-వే లేదా 3-వే మోడ్లో అయితే మనం అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఒక బటన్ అయితే వచ్చింది. ఈ బటన్ యూస్ చేసేసి మనం 2-వే 3-వే అయితే యూస్ చేసుకోవచ్చు. మరి ఆ మూడు మనకి ఏంటి అని అంటే, ఒకటి లో, మిడ్, హై. లో అంటే నార్మల్గా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఐడియా లేని వారైతే ఇప్పుడు వీడియో ద్వారా అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. మనకి ఓన్లీ బేస్ అవుట్పుట్ అయితే వస్తుంది. మనకి లో అవుట్పుట్ అనేది మనకి వెనక XLR కేబుల్ ద్వారా తీసుకున్నప్పుడు ఓన్లీ మనకి బేస్ అయితే వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మిడ్ అంటే మనకి నార్మల్గా ఫుల్ రేంజ్లో వాయిస్ వస్తుంది కదా స్పీకర్స్కి, ఆ విధంగా వాయిస్ అయితే వస్తుంది మనకి మిడ్ అనేది అడ్జస్ట్ చేసుకున్నప్పుడు. అదేవిధంగా హై అంటే మనకి HF ఉంటాయి కదా, హై ఫ్రీక్వెన్సీ అంటే మనకి పైన ట్వీటర్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే యూజ్ అవుతుంది, ఓకేనా. ఇది మనకి జోన్ అంటే మనకి ఛానల్ 1 ఇది, అంటే డబుల్ ఛానల్ ఉంటుంది కదా, లెఫ్ట్ రైట్ అయితే నార్మల్గా, అందులో ఇది ఒకటి. నెక్స్ట్ ఇది సెకండ్ది, ఇందులో కూడా సేమ్ లో, మిడ్, హై ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది, ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, అయితే మనకి దీనికి ఎక్స్ట్రాగా ఇక్కడ సపరేట్గా సబ్ వూఫర్ కోసం అయితే ఒకటి రావడం జరిగింది, ఓకేనా. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇది ఇన్పుట్ సెక్షన్. మనకి ఇక్కడ మోనో లేదా స్టీరియో ఏ ఇన్పుట్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. అంటే మనకి 2 ఇన్పుట్లు ఇచ్చుకున్నట్లయితే డబుల్గా వస్తుంది, లేదంటే మోనో ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ అదేవిధంగా ఇక్కడ సబ్ వూఫర్ అవుట్పుట్ లాస్ట్ ఒకటి చూశారు కదా మోనో, సో దాంట్లో ఇక్కడ మోనో సబ్ వూఫర్ అవుట్పుట్ చెప్పేసి మనకి ఇక్కడ ఒక సాకెట్ అయితే రావడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 జోన్లకు సంబంధించి లో, మిడ్, హై, అదేవిధంగా లో, మిడ్, హై, ఓకేనా. ఇది మనకి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు మనం దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి పవర్ సప్లై అంటే మనం ప్లగ్ పెట్టి ఆన్ చేస్తాం, ఆన్ అవ్వదు, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి. సో ఇక్కడ మనకి ఇక్కడ పవర్ కార్డు ఉంటుంది కదా, ఇది పెట్టి ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వకపోవడం. సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ పవర్ కార్డ్ అనేది కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. పవర్ కార్డు ఉన్న 2 ప్లేసెస్ నుంచి, అంటే 2 వైర్లు ఫేస్ న్యూట్రల్ ఉంటాయి కదా, ఆ 2 వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి 220 వోల్ట్ AC ఇన్పుట్ అవుతుందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అయితే మనకి దానికన్నా ముందు ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే రావడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా. ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఫెయిల్ అయినా సరే మనకి వోల్టేజ్ అనేది రాదు. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్ఫార్మర్కి వచ్చే వోల్టేజ్ అనేది రాకపోవడం వల్ల ఆన్ అయితే అవ్వదు, ఓకేనా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ AC అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెక్టిఫైర్ వచ్చింది కదా, సో ఈ రెక్టిఫైర్ దగ్గర వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, DC. మనకి ఇది షార్ట్ అయినా సరే వోల్టేజ్ అనేది రాదు. మనకి కొన్ని కేసెస్లో ఏంటి అని అంటే ఫ్యూజ్ పర్పస్లో అయితే ఫ్యూజ్ అన్నట్లయితే ఫ్యూజ్ అయితే కొట్టేస్తుంది. బట్ మనకి దీనికి ఫ్యూజ్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా మనకి ట్రాన్స్ఫార్మర్కి చేయడం జరిగింది. ఇక్కడ ఒక స్విచ్, అదేవిధంగా డైరెక్ట్గా ఇక్కడ నుంచి AC అనేది ఇక్కడ దీని ద్వారా కన్వర్ట్ అవుతుంది DCలోకి. తర్వాత మనకి ఇక్కడ ఫిల్టర్స్, అక్కడ నుంచి ఇంకా కంప్లీట్గా మనకి క్రాస్ ఓవర్ కంప్లీట్ సెట్ అనేది రన్ అవ్వడానికి యూజ్ అయ్యే వోల్టేజెస్ అనేది డివైడ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకి వోల్టేజ్ అనేది రానప్పుడు, అంటే ఆన్ అవ్వనప్పుడు. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇక్కడ ఈ కంట్రోల్స్ అనేది ప్రాబ్లం అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఏ విధంగా ఉంటుందంటే సిమ్టమ్ అనేది మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి వెనక కనెక్ట్ చేసేస్తాం ఇన్పుట్లో, అదేవిధంగా మనం ఇవి తిప్పినప్పుడు ఏమవుతుందంటే షేక్ అవ్వడం, లేకపోతే డిస్టర్బెన్స్ రావడం, కొన్ని వచ్చి మిడిల్లో కట్ అయిపోవడం. అటువంటి కేసెస్లో మనం కంట్రోల్స్ అనేది ఓపెన్ చేసి వాటి వాల్యూ ఎంత ఉందో చూసుకొని అవైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇవి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ICలు ఉన్నాయి కదా, మనకి మైక్రో ప్రాసెసర్ కంట్రోల్స్ అని చెప్పేసి అంటాం. మనకి వీటి ద్వారానే మనకి అది లోలో రావాలా, హైలో రావాలా, మిడ్లో రావాలనేది కంప్లీట్గా వీటి ద్వారానే మనకి కన్వర్ట్ అయితే అయి వస్తుంది. మనకి జోన్ A కావచ్చు, జోన్ B కావచ్చు. వీటిలో ఏదైనా షార్టింగ్ ఉన్నా, లేకపోతే మనకి కొన్ని ICలకి ఏమవుతుందంటే ఈ విధంగా బ్లో అయిపోతూ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ నార్మల్గా ఫిజికల్గా చూసినప్పుడు పైన మనకి హోల్ లాగా పడిపోవడం, అంటే మనకి బ్లో అయిపోతూ ఉంటాయి. అటువంటి కేసెస్లో IC అనేది ప్రాబ్లం ఉన్నట్లయితే సేమ్ IC నెంబర్ అనేది చూసేసి రిప్లేస్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి యథావిధిగా క్రాస్ ఓవర్ అనేది రన్నింగ్ కండిషన్లోకి అయితే వచ్చేస్తుంది. సో మెయిన్గా అయితే మనకి క్రాస్ ఓవర్ పర్పస్ అయితే ఇది. సో పవర్ సప్లై ఒకటి వస్తుంది ప్రాబ్లం. నెక్స్ట్ మనకి హైలో మిడ్ వాయిస్ రాకపోవడం వీటి వల్ల, ఓకేనా. కంట్రోల్స్ ప్లస్ మనకి అక్కడ జాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సాకెట్స్ అనేది మనకి కింద లూజ్ కాంటాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు డ్రై అయిపోతుంటాయి, అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా
ఇక్కడ మనకి బ్యాక్ ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ అనేది మనం ఇది మేల్ కదా, మనకి ఫీమేల్ ఎక్స్ఎల్ఆర్ అనేది కనెక్ట్ చేసినప్పుడు సరిగా కనెక్ట్ అవ్వకపోయినా సరే రాదు. అది కూడా ఒకసారి కంటిన్యూటీ అనేది చెక్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి క్రాస్ ఓవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టిప్స్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. మనకి డీజే మెయింటైన్ చేసే వాళ్ళకి కావచ్చు, కొత్తగా నేర్చుకుంటే టెక్నీషియన్స్ కావచ్చు, చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.